Hello everyone, welcome back to new video. Today we are exploring a very different side of Dubai, the real old Dubai, also known as Dubai Creek. This is the birthplace of Dubai, as this was the center of trade from various countries like India, countries from Africa and the Middle East. This historic waterway connects two of city's oldest districts, Deira and Bur Dubai. Join us as we discover this unique part of the city. So padandi mana UAE series lo chivari episode ni chuseddam. సో నెక్స్ట్ మనం వచ్చేసాం ఓల్డ్ దుబాయ్లో. ఓల్డ్ దుబాయ్ యాక్చువల్గా మనం అక్కడ బుర్ దుబాయ్లో ఒక ఆబ్రా అని ఉంటుంది. ఆబ్రా అంటే ఒక బోట్ అనమాట. అదెక్కి 1 dirham per person, ఈవెన్ వీళ్ళు కూడా 1 dirham. అదెక్కి మనం వచ్చాము అదర్ సైడ్ దేరా వైపు. దేరాలో ఇక్కడ యాక్చువల్గా ఓల్డ్ సోక్ ఉంది, దేరా ఓల్డ్ సోక్. సో అది చూసుకొని మళ్ళీ మనం వాపస్ అక్కడికి వెళ్ళిపోతాం బుర్ దుబాయ్ వైపు. ఓకే, అంటే వెనక్కి వెళ్ళిపోతాం. వాపస్ అంటే వెనక్కి రా కదా, అప్పుడు వస్తుంది. వాపస్ అంటే వెనక్కి అని, రిటర్న్. సో దీన్ని ఓల్డ్ బడాదియా స్ట్రీట్ అంటారు. అండ్ మీరు చూసుకోవచ్చు గ్రాండ్ దసోక్ దేరా. సో దేరా అనేది ఓల్డ్ దుబాయ్ అనమాట. ఇదంతా ఓల్డ్ దుబాయ్ పార్ట్ ఇదంతా. సో మాకు ఇక్కడ లబూబు టాయ్స్ దొరికాయి. అయ్యాన్ ఎప్పటి నుంచో అంటున్నాడు. సో బేరం చేసి ఒక 20 దాకా, 20 కూడా ఎక్కువే, కానీ వీళ్ళ కోసం తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇటువైపు మీరు యూటెన్సిల్స్. సో అలా ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది అన్నమాట ఇది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా రకరకాల సోక్స్ ఉన్నాయి. మనం అన్ని తిరగలేం కాబట్టి ఏదో ఒక షాప్కి వెళ్ళి అక్కడ ఏమున్నాయో మీకు అన్ని చూపిస్తాను, పదండి. సో ఇది హర్బ్స్ సెక్షన్. చూడండి ఎన్ని హర్బ్స్ ఉన్నాయో, ఎన్ని హర్బ్స్ అండ్ పొడులు, కారాలు అన్నీ. అండ్ ఇవి పర్ఫ్యూమ్స్ కూడా. సో ఒక షాప్కి వచ్చాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎన్ని టైప్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయో, గ్రీన్ పేపర్, రెడ్ పేపర్ అండ్ సినమిన్, అవన్నీ మసాలాస్ ఏమో. అండ్ అరబిక్ కాఫీ పౌడర్ కూడా ఉంది. ఇవన్నీ మనం వాడే స్పైసెస్ చాలా వరకు. పెపరికా కూడా ఉన్నాయి. సో దుబాయ్ చాక్లెట్ చాలా ఫేమస్, వేరే చోట కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య. అండ్ డేట్స్ లేకపోతే ఎలాగో చెప్పండి దుబాయ్లో. సో లాంగ్ పేపర్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. మిక్స్డ్ పేపర్, రెడ్ పేపర్ కూడా ఎప్పుడు చూడలేదు. అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. వైట్ పేపర్ అంటే బ్లాక్ పేపర్ మనం జనరల్గా వాడేది. వైట్ పేపర్ తెలుసు నాకు, వైట్ పేపర్ బాగానే యూస్ చేస్తారు. కానీ ఈ గ్రీన్, రెడ్ అండ్ లాంగ్ పేపర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. బిగ్ పేపర్. సో డేట్స్ బాగున్నాయి ఇక్కడ, కొంచెం పెద్ద సైజ్వి, అవి తీసుకున్నాము. అండ్ దాల్చిని, ఇంకొన్ని స్పైసెస్ తీసుకున్నాము. ఇంకొన్ని స్పైసెస్ చూసుకోవచ్చు మీరు, చూస్తున్నారు ఎంత వెరైటీయో. సో ఇక్కడ అయిపోయింది సోక్లో పని. మోస్ట్లీ వీలైతే నెక్స్ట్ అటు సైడ్ ఉన్న సోక్ కూడా వెళ్తాము, బుర్ దుబాయ్ వైపు. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ బోట్ ఎక్కేసి అటు సైడ్ వెళ్ళిపోతాం. సో వచ్చేసాము అదర్ సైడ్ బుర్ దుబాయ్. ఇక్కడ ఒక సోక్ ఉంది, ఇటు సైడ్ ఒక సోక్, అటు సైడ్ ఒక సోక్. సో మనం వచ్చాము నెక్స్ట్ గ్రాండ్ మాస్క్ బుర్ దుబాయ్. సో ఇది దుబాయ్లోనే లార్జెస్ట్ మాస్క్ ఇది. అండ్ ఇక్కడ లార్జెస్ట్ మినారెట్ ఇన్ దుబాయ్. ఏ మాస్క్లో అయినా చూసుకుంటే ఇక్కడ లార్జెస్ట్ మినారెట్ ఉంది. మినారెట్ అంటే మినార్, 70 meters tall మినార్ అది. సో ఈ మాస్క్ 1900లో ఒక స్కూల్ లాగా కట్టారనమాట. దాని తర్వాత 1960లో దీన్ని రెనోవేట్ చేశారు. సో ఇక్కడ టోటల్గా 9 లార్జ్ డోమ్స్ ఉంటాయి, ఇంకా 45 స్మాల్ డోమ్స్ ఉంటాయి. అండ్ 2000 వర్షిపర్స్ని అకామిడేట్ చేస్తుంది. ప్రేయర్ హాల్లో మాత్రం నాన్ ముస్లిమ్స్ వెళ్ళకూడదు, మిగతా ప్లేస్ అంతా వెళ్ళొచ్చు, కానీ ప్రేయర్ హాల్ మాత్రం అలౌడ్ కాదు. సో ఫుల్ నేమ్ దీనిది బుర్ దుబాయ్ అల్ కబీర్ మస్జిద్. అండ్ ఇక్కడ చూసుకోండి తలుపులు ఎలా ఉన్నాయి, ఎంత ప్రమాణంగా. అండ్ ఇక్కడ మొత్తం మీకు మాస్క్ లోపలికి ఇప్పుడు నేను వెళ్ళడం లేదు మోస్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు ప్రేయర్ టైము. కానీ బ్యాక్ సైడ్ నుంచి ఏమైనా చూపించగలిగితే మీకు చూపిస్తాను. ఇదిగోండి చూడండి, మినారెట్ చెప్పాను కదా, ఇదే టాలెస్ట్ మినారెట్ ఇన్ దుబాయ్. సో ఇక్కడ మసీద్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది, కృష్ణ టెంపుల్. అది దానికోసం వెతుకుతున్నా, అది కనిపిస్తే మీకు చూపిస్తాయి ఇప్పుడు. సో దుబాయ్లో చూస్తున్నారు కదా, దుబాయ్లో మసీద్ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ వెళ్తే కృష్ణ టెంపుల్ అంట. సో ఇదే కృష్ణ టెంపుల్, చిన్న టెంపుల్. లోపలికి ఉంటుందో లేదో వీడియో రికార్డింగ్ నాకు తెలియదు, కానీ నేనేదో వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను. ఫస్ట్ వచ్చిన తర్వాత చెప్తాను మీకు. సో అనుకోకుండా దర్శనం అయిపోయింది శ్రీకృష్ణుడిది, అది కూడా దుబాయ్లో. సో లోపలైతే తీయడానికి వీలు లేదు, లోపల తీయకూడదు, నో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ. సో అందుకే మీకు చూపించలేను, కానీ చాలా ఓన్లీ కృష్ణ టెంపుల్ ప్రశాంతంగా హాయిగా ఉంది. పామ్ ట్రీ దిగిపోతే ఎలాగో దుబాయ్లో పామ్ ట్రీ. సో మేము ఇప్పుడు దాకా ఈ 6 days చూసిన ఈ దుబాయ్కి అసలు సంబంధమే లేదు. ఇది యాక్చువల్ దుబాయ్, రియల్ దుబాయ్, మొత్తం పాత దుబాయ్. మామూలుగా ఎలాగైతే మనకి ఇండియన్ సిటీస్లో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. మోడర్న్ లేదు, ఏం లేదు. ఫుల్గా చిన్న చిన్న బిల్డింగ్లు, చిన్న చిన్న మాస్క్లు, చిన్న చిన్న ట్రెడిషనల్ దుబాయ్ కనిపిస్తుంది. ట్రెడిషనల్ దుబాయ్ ఇక్కడే ఉంది. నెక్స్ట్ మనం వచ్చాం మీనా బజార్. ఇక్కడ మనకి ఇండియన్ జ్యువెలరీ షాప్స్ చాలా కనిపిస్తాయి. జస్ట్ కొన్ని మీకు ఉదాహరణకు చూపిస్తాను. ఇది చూడండి, జాయ్ లుకాస్,
మొత్తం ఇండియన్ బ్రాండ్స్ అని కనిపిస్తాయి. అటువైపు మలబార్ గోల్డ్ కూడా కనిపిస్తుంది నాకు. సో అది మలబార్ గోల్డ్. అలాగే కియారా కూడా ఇండియన్ బ్రాండ్ అనుకుంటా కదా, ఇండియన్ బ్రాండ్ అది కూడా. అండ్ ఆఫ్ కోర్స్ ఇది జాయిల్ కాస్, కళ్యాణ్ జ్యువెలర్స్ కూడా వచ్చింది ఇక్కడ. ఈ ఒక్క ప్లేస్లోనే జాయిల్ కాస్, మలబార్ గోల్డ్ చాలా ఉన్నాయి. ఇంకో షాప్ ఇక్కడ. సో సర్వనా భవన్ కనిపించింది మాకు, ఇక్కడికి వెళ్తున్నాం. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో షాప్స్ అనేది తిరిగి ఎలక్ట్రానిక్స్ షాప్లో డీజే మైక్ ఒకటి కొనుక్కున్నాం. సో ఇండియా ప్రైస్ కంపేర్ చేస్తే ఇక్కడ 10,000 దాకా డిఫరెన్స్ ఉంది డీజే మైక్ 3. సో ఫైనల్గా ఇంకా అయిపోయింది వీడియో. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. సో దుబాయ్కి వస్తే మాత్రం ఇక్కడ రండి మీరు, ఒకవేళ ఎలక్ట్రానిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, బాయ్ బాయ్. వీడికి నింటెండో స్విచ్ కావాలన్నాడు, కానీ నింటెండో స్విచ్ ప్రైస్ అంత ఎక్కువ డిఫరెన్స్ లేదు కాబట్టి ఇండియాలో కొనుక్కుందామా. ఓకే, ఎక్కువ ఉంది ఇండియాలో ఎక్కువ లేదు. ఓకే సరే, బాయ్ చెప్పి బాయ్. So with that we complete our UAE trip. I hope you liked a very detailed tour of this beautiful country. Catch you again in the next video. Until then, bye. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటిదాకా సెలవు.